బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొత్త సమస్య వచ్చి పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అభ్యర్థి ఎంపిక పట్ల పార్టీ సీనియర్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎన్నికల్లో సహకరించేది లేదని భీష్మించి కూర్చున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో పరీక్ష తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అభ్యర్థి ఎంపికే తమకు ఇష్టం లేదని నేతల ముఖం మీదనే చెప్పడంతో పార్టీ అగ్ర నాయకులకు దిమ్మ తిరిగిపోతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసన మండలిక వర్గానికి ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇటీవలే బీజేపీ నుండి చేరిన రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతుంది. సీనియర్లంతా కట్టకట్టుకుని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. నిజానికి నియోజకవర్గంలో మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంది. పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా తప్పక విజయం సాధిస్తామని ధీమా పార్టీలో మొదటి నుంచి ఉంది. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం పార్టీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది యువ నాయకులు ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. కానీ పార్టీ మాత్రం బీజేపీ నుండి ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈ 3 జిల్లాల పరిధిలోని కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మిగతా నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా నాయకులంతా రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ముందు వరకు రాకేష్ రెడ్డి బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ భాస్కర్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. రాకేష్ రెడ్డి ఆ సీటులో పోటీ చేయాలని కూడా ఆశించారు. కానీ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారారు. తనను దెబ్బతీయడానికి పనిచేసిన వ్యక్తికి తానెలా సహకరిస్తానని దాస్యం వినయ్ భాస్కర్ ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నారు. మిగతా వరంగల్ జిల్లా నాయకులది, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకులది కూడా అదే మాట. మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు కూడా ఇదే విషయం కేటీఆర్ కు స్పష్టం చేశారు. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని కేటీఆర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుకుందామని కూడా ఆహ్వానించారు. అయినా సరే మెజారిటీ నాయకులు ఈ సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టారు. నల్గొండ జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్ణయం పట్ల విముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ప్రచారంలో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పార్టీ నాయకులకు ఎలాగోలా సర్ది చెప్పి పట్టభద్రులను, నియోజకవర్గాన్ని తిరిగి గెలుచుకోవాలని కేటీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాత్రం కేటీఆర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన సీటును బీఆర్ఎస్ కు గెలిపించి ఇవ్వాలని పల్లా తహతహలాడుతున్నారు. దీంతో పరిస్థితి పల్లా వర్సెస్ ఇతర నాయకులు అన్నట్లుగా తయారైంది. ఓటర్లను మచ్చుక చేసుకుని వారి ఓట్లు సాధించడం కన్నా ముందే సొంత పార్టీ క్యాడర్ను సమాధానపరచడం కేటీఆర్ కు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది.